గైస్ వెల్కమ్ టు యశు గేమర్. సో గైస్ కిందటిసారి వీడియోలో చెప్పాను కదా మొత్తం ప్రోగ్రెస్ చేసే వీడియో చేస్తానని చెప్పి. సో ఎంత ప్రోగ్రెస్ చేస్తానో మీరు చూస్తేనే తెలిసిపోతుంది మీకు. చూసారు కదా హౌస్ ఎంత గట్టి కట్టానో. ఇది యాక్చువల్గా యూట్యూబ్ ట్యూటోరియల్ చూసి మరీ కట్టాను. ఈ హౌస్ చాలా కష్టమైంది. లోపల కూడా చూపెడతాను చూడండి. చూసారు కదా లోపల ఇదంతా కాపర్. ఇగోండి ఇలాంటి బ్లాక్స్ ఇది దీని స్టోన్ కటర్లో పెడితే కాపర్ బ్లాక్ని అప్పుడు ఇది ఇలాంటి 4 వస్తాయి. ఇలా పెట్టా ఇగోండి స్టోన్ ఇది. ఇగోండి ఇక్కడ ఇలాగ డెకరేషన్ లాగా బ్లాస్ట్ ఫర్నేస్, స్మోకర్స్, ఇంకా ఫర్నేసెస్. కిందటిసారి వాయిస్ డల్గా ఉందని మా కజిన్ ఒకటి చెప్పారు. అందుకని ఈరోజు చాలా హై వాయిస్తో హై పిచ్తో చేస్తున్నాను. సో ఈ వీడియో అయినా కొంచెం ఎక్కువ మంది చూస్తే నేను సంతోషిస్తాను. ఎందుకంటే కిందటిసారి వీడియోకి నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి అయితే 5 వ్యూస్ ఉన్నాయి, 2 లైక్స్ ఉన్నాయి. 8 గైస్. ఒక్కడు చూడకపోయినా పర్లేదు కానీ చూసిన ఒక్కలైనా లైక్ కొడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు అది ఒక చిన్న బటన్ కాకపోతే మాకు అది చాలా ఎక్కువ. సో ప్లీజ్ ఒక్క లైక్. సో ఇంకా మీకు చాలా ప్రోగ్రెస్ చేసాను చూపెడుతున్నానండి. గేమ్ సౌండ్స్ తగ్గించాను ఎందుకంటే మళ్ళా నా వాయిస్ సౌండ్ రాదని చెప్పి. ఇవన్నీ చూసారు కదా. ఇగోండి ఈ బ్రిడ్జ్ ఎందుకో చెప్తాను ఆగండి. కిందకి వెళ్ళి డైమండ్ లెవెల్లో మైన్ చేయలేదు, ఐరన్ లెవెల్లో మైన్ చేసాను. ఎందుకంటే ఐరన్ లెవెల్ ఎందుకు మైన్ చేసానో పైకి వెళ్ళి చూపెడతాం మీకు. ఇగోండి ఇది ఐరన్ లెవెల్ వచ్చేసి 15 గైస్. చూసారు కదా ఇక్కడ. ఇగోండి XYZ అక్కడ పొజిషన్ చూడండి. పొజిషన్ పక్కన XYZ అది మధ్యలో ఉన్నది కదా అది Y లెవెల్ 15లో ఐరన్ దొరుకుతుంది బాగా బెడ్ రాక్ ఎడిషన్కి. జావా ఎడిషన్కి నాకు తెలిసి ఏమో తెలీదు, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది జావా ఎడిషన్కి. ఓకేనా. ఇవి చూసారు కదా. ఇటువైపు నాకు ఐరన్ దొరకలేదు కానీ ఇటువైపు చాలా దొరికింది. అగోండి ఇటువైపు అంటే అక్కడ కేవ్స్లోకి వెళ్ళి తీసుకున్నా. ఇగోండి ఇది వాటర్. ఇది బ్లాక్ చేయలేదు, బ్లాక్ చేయాలి. మీకు ఒకవేళ ఒక 10 వ్యూస్ అయినా వస్తే ఆ పాత వీడియోకి ఒక 8 వ్యూస్ అయినా వస్తే ఈ వీడియో పెట్టి ఒక ఛాలెంజ్. మీరు ఒకవేళ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్ట్గా చూస్తే మాత్రం నేను వచ్చేసి ఒక వీడియోలో ఒక 300 బ్లాక్స్ అయితే మైన్ చేస్తా డైమండ్ లెవెల్లో. ఇవ్వండి బ్రిడ్జ్ ఎందుకని చూపెడతాను కదా, చూపెడతానండి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఎందుకంటే అగోండి మీకు ఏ ప్లేస్ అగోండి అక్కడ కాబుల్ స్టోన్ కనిపిస్తుందా. అగోండి అక్కడ కిందన ఆ కాబుల్ స్టోన్ అంతా అక్కడ లావా ఉండేది. మీరు పాత వీడియోస్లో నీకు చూపెట్టి ఉంటాను. అక్కడ లావా ఉండేది. ఆ లావా నుండి ఏదైనా ఒబ్సిడియన్ వస్తే అది ఎంచాన్మెంట్ టేబుల్ చేసుకుందాం అనుకున్నా కానీ ఒక్క ఒబ్సిడియన్ రాలేదు గాయస్. ఇంకా నాకు చిరాకు వచ్చాను. ఇగోండి ఇలా బ్లాక్ చేసి, ఎందుకంటే స్పీడ్ నడుస్తున్నప్పుడు పక్కన వెళ్ళి పడిపోతే మాత్రం దూరం తీరిపోద్ది. అందుకనే ఇగోండి ఇక్కడ చూసారు కదా. ఇగోండి ఇలా చేశాను. ఆ ఐరన్ లెవెల్ ఎందుకు మైన్ చేశానంటే చూసారు కదా ఫుల్ సెట్ ఆఫ్ ఐరన్ ఆర్మర్ చేసి పక్కన పెట్టుకున్నా వీడియోలో వేసుకుందామని చెప్పి. మీ ముందు వీడియోలో వేసుకుంటున్నా. ఆగండి ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి. ఇది యాక్చువల్గా ఈ సెట్టింగ్ మార్చుకోవాలి, ఎందుకంటే నేను ప్రతిసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవాల్సి వస్తుంది. అదే థర్డ్ పర్సన్. అది ఎంతసేపు పడుతుంది అయితే వీడియోలో ఉన్నాను కదా, ఎందుకు ఎంతసేపు పడుతుంది. ఇప్పుడు ఇంకా కష్టం గైస్. చూసారు కదా. ఇవ్వండి మీకు ఫ్రంట్కి వెళ్తా. ఇవి నా ప్యారెట్స్ మీకు వీడియోలో చూపెట్టలేనట్టుంది. ప్యారెట్స్ ఇవి. ఫ్రంట్ వ్యూ రావట్లేదు ఏంటి. నేను చూస్తా. చూసారు కదా ఫుల్ సెట్ ఆఫ్ ఐరన్ ఆర్మర్. ఇవ్వండి ఏదో ఒకసారి తగిలేస్తూ ఉంటుంది. ఏంటో అది కంగారు.
ఇవ్వండి ఫుల్ సెట్ ఆఫ్ ఐరన్ ఆర్మర్. చూసారు నా క్యారెక్టర్ ఎలా చూస్తుందో? డిఫాల్ట్ క్యారెక్టరే, ఎందుకంటే ఇంకా క్యారెక్టర్స్ ఏమీ అనుకోలేదు. తర్వాత చూస్తా నా పేరుతో ఏదైనా క్యారెక్టర్ డిజైన్ చేయాలంటే చేసుకుంటా. ఇప్పుడు వరకైతే డిఫాల్ట్ క్యారెక్టరే. సో ఇంతే నేను చేసిన ప్రోగ్రెస్ వచ్చేసి. చెయ్యలేదు, ఇంకా చాలా వరకు చెయ్యాలి ప్రోగ్రెస్, కాకపోతే టైం దొరకలేదు, అందుకే నేను చేయలేదు. కొన్ని చెస్ట్లు మూవ్ చేశాను, ఈ చెస్ట్లు మూవ్ చెయ్యాలి ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, గజిబిజిగా ఉన్నాయి. సో ఇవి మూవ్ చేసి ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. ఇగోండి ఇందులో కూడా ఇంకేదో చెప్దామని కూడా మర్చిపోయాను గైస్. ఇగోండి ఇంకా ఫామ్స్ మీకు వీడియోలు చూపెట్టలేని ఉంటుంది. ఇగోండి ఫామ్స్. యాక్చువల్గా అక్కడ బుక్స్ ఉన్నాయి కదా, వాటి కోసం షుగర్ కేన్ చాలా ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ చేసిన షుగర్ కేన్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే మొత్తం తీసుకుని వెళ్ళి పేపర్ చేసి బుక్స్ చేసాను. కాదు ఇప్పుడు ఒక్క 0 షుగర్ కేన్ ఉంది నా కాడ. ఇప్పుడైనా ఎక్స్ప్లోరింగ్కి వెళ్ళినప్పుడు షుగర్ కేన్ తెచ్చి మళ్ళీ ప్లాన్ చేయాలి. ఇప్పుడు వీట్ తీసేద్దాం. ఇది యాక్చువల్గా అంటే వీటి ఒక్క క్లిక్ అంటే ఎట్లా అంటే ఒకేసారి మొత్తం వీటి తీసి ప్లాన్ చేసేస్తే బాగుంటుందని, మళ్ళా చూసుకుని ఏది గ్రో అయిందో ఏది గ్రో అవ్వలేదో చూసుకుంటూ చేస్తే చాలా ఎంబారేజింగ్గా ఉంటుంది కాబట్టి ఇలాగా. సో ఇక చూసారు ఇలాగా ఒక్కొక్కసారి గ్రో అవ్వని కూడా అయిపోతూ ఉంటాయి. సో ఈ వీడియో కూడా చాలా స్మాల్ చేస్తుంది, ఎందుకంటే అసలు వ్యూస్ రావట్లేదు. వ్యూస్ రాకుండా వీడియోస్ చేస్తే నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువ వేస్ట్ అవుతుంది. మళ్ళీ మీకు వ్యూస్ లైక్స్ మెయిన్, ఆ వచ్చిన 5 వ్యూస్కి కూడా లైక్స్ రావట్లేదు. లైక్ కొడితే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు ఏంటో కొంతమంది, ఎందుకంటే లైక్స్ గైస్, ఒక్క లైక్. మళ్ళా కొంతమంది ఉంటారు వీడు లైక్లు చేయమని డిమాండ్ చేస్తున్నాడని. మీకు చేస్తే చేయకపోతే మానేని, కానీ నేను జస్ట్ అడుగుతున్నా, ఎందుకంటే చూసిన 5 మంది అయినా 5గురినైనా లైక్లు కొడితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఏదో డబ్బులు వచ్చేస్తాను కాదు, నెక్స్ట్ వీడియో చేయడానికి బూస్ట్ వస్తుంది ఒక మోటివ్ లాగా. అందుకనే చూసిన 5 మెంబర్స్ అయినా లైక్ చేస్తే బాగుండేది అని నా ఫీలింగ్. ఎప్పుడు ఇలాగ వీడియోలు చెప్పలేదు లైక్ చేయండి అని, కాకపోతే ఆ 5 మెంబర్స్ కూడా లైక్ చేయలేదు కదా అని చెప్పి కొంచెం బాధ. సో మీతో మాట్లాడుకుంటే కొన్ని గ్రోవ్ని కూడా తీసిద్దును, కాకపోతే చూసుకుంటున్నాను. సో నేను కొత్త గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను గైస్. ఇది కూడా అవుతుంది, ఈ సర్వైవల్ సిరీస్ కూడా. ఆ కొత్త గేమ్ వచ్చేసి రోబ్లాక్స్లో బ్లాక్ ఫుడ్ సిరీస్ అంటే ఛాలెంజెస్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే నేను కింద ఒక కామెంట్ పెడతా, ఆ కామెంట్కి మినిమం ఒక 10 likes. ఎండ్రవెన్ వచ్చాడు, కెలుగుదామా గైస్? కెలుగుదాం అనేసరికి వాడే వెళ్ళిపోయాడు. సో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చూసారు కదా, తీస్తాను ఒకటి షర్ట్. యాక్చువల్గా మీకు బ్యాక్గ్రౌండ్ ఎందుకు నాయిస్ రావట్లేదంటే నేను తలుపులు వేసుకొని ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు గైస్, ఎందుకంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ రాదు కాబట్టి. దీనివల్ల నాకు ఫుల్ చెమటలు. నేను చెమటలో చేస్తున్నా, నేను వీడియో చేస్తున్నాను, డివైస్ ఫుల్ వీడెక్కి ఉంది, కొట్టేశాను ఏర్పాటు. సో ఇప్పుడు నీటిలో ఎందుకు వచ్చిందంటే ఎండర్మ్యాన్ కొట్టాను చూసుకోకుండా. ఓకే గైస్, వీడియో డ్యూరేషన్ ఎంత వచ్చిందో చూసుకుంటాను. 9 minutes వచ్చింది, కిందటిసారి వీడియో కంటే చాలా ఎక్కువ. ఏం లేదు, మీకు చూపెట్టి ఆ మాట్లాడేసరికి ఎంత మినిట్స్ వచ్చింది. కాకపోతే చెప్తున్నాను గైస్, ఒక్కవేళ కూడా మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఈ సర్వైవల్ సిరీస్లో చాలా మంచి ఎపిసోడ్స్ తెస్తూ ఉంటా. అన్నీ ఆఫ్లైన్ చేస్తాను, ఎందుకంటే నాకు ఏటి గుర్తురావు.
వీడియో చేస్తున్నప్పుడు ఏటి గుర్తురావు మైండ్లోకి బిల్డింగ్స్ ఐడియాస్ ఏవి, అందుకనే. ఓకే గైస్, బాయ్, లవ్ యూ ఆల్.